guys, welcome back to my YouTube channel. So this is a full vlog anamata, oka pedda vlog avbotundi. I don't know whether it's going to be funny కానీ కొంచెం డివోషనల్ అయితే ఉంటుంది అనమాట. సో డివోషనల్ అంటేనే మీకు అర్థమై ఉండొచ్చు. ఎస్, వీఆర్ గోయింగ్ టు అ టెంపుల్ అనమాట. సో ఆ టెంపుల్ మొత్తం ఇక్కడ నుంచి ప్రజెంట్ నేను మా ఇంట్లో ఉన్నాను. మా ఇంట్లో నుంచి టెంపుల్ దాకా మొత్తం యునో లైక్ మొత్తం షూట్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ యాజ్ యూ గైజ్ నో టెంపుల్స్లో వీడియోస్ ఫొటోస్ అనేటివి అలా ఉండవు. బట్ అయినా విల్ ట్రై. యాక్చువల్గా లాస్ట్ టైం అదే టెంపుల్కి వెళ్ళినప్పుడు మా మామ వాళ్ళు రాలేరనమాట. సో మా మామతోటి వెళ్తే కొన్ని రికమెండేషన్స్తో ఫోన్ అనేది తీసుకెళ్ళచ్చేమో, విల్ సీ, హోప్ ఇట్. సో ఆ వీడియోస్ అవన్నీ కూడా మ్యాక్సిమం ట్రై చేస్తా షూట్ చేయడానికి. సో ఎస్ గైస్, వీఆర్ వెరీ ఎక్సైటెడ్. కానీ ఇంకో సాడ్ న్యూస్ ఏంటి అంటే జస్ట్ నేను మమ్మీ అన్న వెళ్తున్నాం అనమాట. డాడీ రావట్లేదు బికాజ్ డాడీకి ఆఫీస్ పని మీద డాడీ రేపు బెంగళూరు వెళ్తున్నాడు అనమాట. సో డాడీ లగేజ్ అదంతా ప్యాక్ చేసేసాము అండ్ మా లగేజ్ కూడా ప్యాకింగ్ అయిపోయింది. సో కరెంట్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఆ గిరన్న. సో గిరన్న అక్కడి నుంచి వస్తే మేము ఇక్కడ నుంచి నలుగురం కలిసి వెళ్ళిపోతాం అనమాట. సో ఎస్ గైస్, మీకు నా షార్ట్ వీడియోస్ అవన్నీ నచ్చుతున్నా అనుకుంటున్నాను. సో నచ్చితే తెలుసుగా ఏం చేయాలో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రీతి ఆఫీషియల్. సో యా, ఇప్పటికైతే ఇది అప్డేట్. ఇంకా టిఫిన్స్ అనేటివి చేయలేము. సో టిఫిన్స్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోవాలన్నమాట. సో 8 o'clock అనుకున్నాము. ఇంకా 8 o'clock అనుకుంటే ఆబ్వియస్లీ అటో ఇటో 5-10 minutes లేటే అవుతుంది కదా. సో ఎస్ గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ వీడియో. గైస్, ప్యాకింగ్ అంతా అయిపోయింది కదా, ఐ షో యూ ద ప్యాకింగ్. సో కరెంట్లీ మేము టిఫిన్ చేయడానికి రెడీ అవుతున్నాం అనమాట. సో యా, మా డాడీ వస్తలేడు, చెప్పినట్టు మా డాడీ బెంగళూరు వెళ్తున్నాడు అనమాట. జస్ట్ ఇప్పుడు మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినారు ఆఫీస్ నుంచి. సో ఇక్కడ నార్మల్ చిన్న బ్యాగ్ అండ్ వాటర్ క్యాన్, కెమెరా అండ్ ఆల్సో ఈ అంబ్రెల్లాస్ అనమాట. అంటే టిఫిన్ కేస్ మనకి ఎమర్జెన్సీలో కావాలంటే కావాలి కదా, సో అట్లా అని చెప్పి అంబ్రెల్లాస్ పెట్టి అండ్ ఆల్సో దిస్ సూట్ కేస్, దిస్ బుడ్డి సూట్ కేస్ అనమాట. ఇందులో జస్ట్ మా ముగ్గురువే బట్టలు చాలా సరిపోయినాయి అనమాట. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. సో ఎస్ గైస్, టిఫిన్కి వచ్చేసి చపాతి అండ్ టీ. సో గైస్, వీఆర్ రెడీ టు గో. అండ్ ఇప్పుడు మా గిరణ్ కోసం వెయిటింగ్ అనమాట. సో హెస్ ఆన్ ద వే. సో గిరణ్ వచ్చేసి వీఆర్ రెడీ టు గో అనమాట. మా డ్రెస్ అప్ రెడీ, ప్యాకేజింగ్ ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీటెడ్. సో మమ్మీ కొంచెం రెడీ అవుతుంది బికాజ్ మమ్మీస్కి అందరికీ వెళ్ళే ఏదన్నా చిన్న పని ఉన్నా కూడా చాలా పనులు ఉంటాయి కదా ఇంట్లో. సో అవన్నీ చేసేసి కొంచెం మమ్మీకి లేట్ అయింది. బట్ ఇట్స్ ఓకే, కిరణ్ ఇంకా రాలేదు కాబట్టి కిరణ్ వచ్చాక వీ విల్ గో అనమాట. సో కిరణ్ వచ్చే వరకు ఆల్మోస్ట్ మమ్మీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ యా, డ్రెస్ అయితే కంఫర్ట్ వేసుకున్నాము బికాజ్ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు చున్నీస్ మస్ట్. అండ్ ఆల్సో మనకి 6 hours ట్రావెలింగ్ కాబట్టి యా, కంఫర్ట్గా ఉంటే బెస్ట్ కదా. అండ్ ఆల్సో కార్లో 8 members కూర్చుంటాము, సో కష్టం కదా, అందుకే కంఫర్ట్గా వేసుకున్నాం అనమాట. సో ఇప్పటికైతే అందరం రెడీ, మా గిన్నెల కోసం వెయిటింగ్. సో ఆయన వచ్చినాక మనం వెళ్ళిపోవడం అంటే ఏడికి అనుకుంటున్నారా, మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ నుంచి అందరం కలిసి ఇంకా వెళ్ళిపోతాం అనమాట టు ద డెస్టినేషన్. సో యా గైస్, గిరణ్ వచ్చేసిండు. ఇప్పుడు మేము అందరం స్టార్ట్ కావాలి ఇటు నుంచి. మా గిరణ్ పడుతుండు కాబట్టి చిన్ను అన్న కూడా కనబడుతుండు. గైస్, లేట్ అయింది. మళ్ళీ మా మామ తిడతాడని చెప్పి మేము ఫాస్ట్గా పోతే బయటికి పోగానే హచ్చి అని దుమ్మిరు ఎవరో, మళ్ళీ వచ్చి లోపలికి కూర్చున్నాం. సెంటిమెంట్. గిరన్న దిస్ ఈయన ఎవరో తెలిస్తే కమెంట్ చేయండి. మై మమ్మీ. సో గైస్, ఇప్పుడే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఇక్కడ నుంచి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. గిరణ్ వెళ్ళినాడు ఆయన బ్యాగ్ తీసుకోనికి. సో ఇక మా అమ్మమ్మ వచ్చేసరికి దోశ చేసి పెడుతుంది, కానీ మేము ఆల్రెడీ టిఫిన్ చేసినాం కాబట్టి మేము తింటలేము. ఇక్కడ కూర్చున్నారు. మేము ట్రిప్కి వెళ్తున్నామండి, అందుకే అటెండెన్స్ తీసుకున్నాము. నా నోట్లో వాసన వస్తే ఇది వేసేస్తాం. నోట్లో డబ్బా పట్టుకొని వచ్చేసింది గిరణ్. పట్టుకొని వచ్చేసాం. ఇగో డబ్బా దొరికింది, వేసుకొని వచ్చేసాం.
ఇంకా 8కి స్టార్ట్ అయ్యే వాళ్ళం, మేము 10కి స్టార్ట్ అయినాం అనమాట. 2 hours లేట్ అయిపోయింది బికాజ్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఏవో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా మమ్మీకి. సో ఇంకా ఎట్లాగో డాడీ కూడా ఉండట్లేదు, సో ఇంట్లో అన్నీ సెగ్రిగేట్ చేసి పెట్టాలంటే టైం పడుతుంది కదా. సో మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 10 minutes ఉండేసి ఇంకా అలా అని మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. సో ఇక్కడ డిస్కషన్ ఏంటి అంటే, మనం టెంపుల్స్లలోకి వెళ్ళడానికి ఆర్ఎల్స్ ఇవాళ రేపు వివిఐపి దర్శనం అవి ఇవి చేయించుకోవడానికి మనకి కంపల్సరీ ఆధార్ కార్డ్స్ అనేవి కంపల్సరీ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా టెంపుల్కి స్పెషల్ దర్శనం అట్లా ఇట్లా ప్రీ బుకింగ్ చేసుకొని ఆన్లైన్ బుకింగ్ చేసుకొని పెట్టుకుంటే ఆధార్ కార్డ్స్ అనేటివి మస్ట్ అనమాట. ఒరిజినల్ అండ్ ఆల్సో ఒక జిరాక్స్ కాపీ తీసుకుంటే ఎంతకైనా సేఫ్ మీకు. సో ఇప్పటికైతే మేము స్టార్ట్ అయిపోయినాము అండ్ వెళ్ళేసరికి మా మామ కొంచెం కోపంగా ఉండే అనమాట బికాజ్ మేము లేట్ అయినందుకు. గైస్ వీఆర్ ఎట్ మస్కటి ఐస్ క్రీమ్. ఆ టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి మేము మస్కటి ఐస్ క్రీమ్ ట్రై చేస్తాము. సో యా, ఏంది గైస్ ఫోటో సెక్షన్ నడుస్తుంది. సో మేము ఎప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళినా మస్కటి ఐస్ క్రీమ్ తినకుండా అయితే అస్సలు ఉండమన్నమాట. సో ఆ టెంపుల్కి వెళ్తున్నామంటే మస్కటి ఐస్ క్రీమ్ ఇస్ మస్ట్. సో ఇంకా మా అన్న వాళ్ళు ఇక్కడ క్యామ్ తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళ ఫొటోస్లో బిజీ ఉన్నారు అండ్ ఫొటోస్ అనేటివి నేను లాస్ట్లో యాడ్ చేశాను, మిస్ అవ్వకండి. సో గైస్ ఐస్ క్రీమ్ తినని కూర్చున్నాము. ఇక్కడ స్వింగ్ ఉంది, అది ఊగుతున్నాము. అందరం రెడీ అవుతున్నాం. గైస్ డన్ విత్ మస్కటి ఐస్ క్రీమ్. వెళ్తున్నాము. ఏదో టెంపుల్కి వెళ్ళినట్లు లేదు మాకైతే, ఏదో చిల్ అవ్వకుండా వెళ్తాం చూడ అట్లుంది. బట్ ఆబ్వియస్లీ ఇట్ షుడ్ బి అ చిల్ ట్రిప్. సో యా గైస్ సీట్లు ఎక్కడానికి ఇప్పుడు డిస్కషన్. గైస్ చూస్తున్నారు కదా ఇక్కడ డాన్సెస్ అనమాట. నేను ముందు క్లిప్లో చెప్పినట్టు చిల్ అవ్వకుంటూ వెళ్తున్నాం అన్నాను కదా, ఇదే చిల్ అనమాట. సో డాన్సెస్ కానీ పాటలు పాడడం కానీ ఇలా ఒకరినొకరు ఇమిటేట్ చేసుకోవడం కానీ ఫన్ చేసుకోవడం కానీ ఇదే ఉంటుందన్నమాట. అండ్ అందులో కజిన్స్ తోటి వెళ్తే ఇంకా ఫన్ కదా. అండ్ అందులో మేము 5 కలిసి అయితే పిచ్చ ఫన్ ఉంటుంది అసలు. యూనో నవ్వి బుగ్గలే నొప్పి రావాలంత ఎంజాయ్ చేస్తామన్నమాట. సో అలా ఐస్ క్రీమ్ తినేసి మస్కటి నుంచి అలా ఆడుతూ పాడుతూ మేమైతే ఒక బ్యూటిఫుల్ డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము. అండ్ ఈ డెస్టినేషన్కి రీచ్ అయిపోతే ఇంకా సగం ఉంది ఆ టెంపుల్కి రీచ్ కానికి అని అర్థం అనమాట. సో యా సో గాయస్ డిండికి వచ్చినాము. అంటే డిండియే కదా మనకి శ్రీశైలం పోతుంటే డిండి ఈజ్ మస్ట్. సో డిండి ఇక్కడ అంటే నార్మల్గా ఎక్కువ వర్షం పడితే అదంతా వాటర్ ఫ్లో అవుతుంది అక్కడ. సో ఇప్పుడు డిండికి వచ్చినాం, అంటే మీరికి ఎక్కుతున్నాం. కెమెరా తీసుకున్నాం కదా, సో అందులో కొన్ని ఫొటోస్ దిగచ్చు అని. ఇగో ఇక్కడ నుంచి మెట్లు ఉంటాయి, ఇక్కడ నుంచి ఎక్కాలి. మెట్లు ఎక్కి చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం ఇది ఎక్కడం. నాకు చిన్నప్పుడు వెళ్ళుంటా కానీ నాకు గుర్తులేదు. సో ఇక వెళ్ళిపోదాం. రూపేష్ మన చెప్పులు మంచి ట్రిప్పులు నేను చెప్పుతాను. ఆ ఫోన్ తీసుకోండి. Photoshoot going on. Photographer Pinky. గైస్ డర్ అవుతుంది గైస్ నాకు, అంటే స్లోప్ ఎట్లుంది. సో ఇప్పుడు మెట్లు ఎక్కుతా చూపెట్టినా కదా, మెట్లు అక్కడి నుంచి ఎక్కాలని చెప్పి. సో ఇది మెట్లు ఎక్కాలన్నమాట. ఇట్స్ ఫైన్, ఎక్కచ్చు. ఓకే ఆగండి. గాయస్ సీనరీ చూసినారా ఎంత బాగుందో. మా కార్ గైస్ అదిగోండి అది. అలా యూనో వీఆర్ హియరింగ్ ద వేవ్ సౌండ్, అంత బాగుంది. మమ్మల్ని చూడండి
ఎట్లా కొడుతుంది గాలి. ఓ మై గాష్, సీనరీ భయ్యేముంది. అది చూడు అక్కడ. మీకు అందరికి డిండి డ్యామ్ తెలిసే ఉంటుంది కదా శ్రీశైలంకి. ఐ మీన్ ఓ మై గాష్, ఐ రివీల్ ద టెంపుల్. యా, శ్రీశైలంకి వెళ్తున్నాము. సో శ్రీశైలంకి వెళ్తేటప్పుడు విల్ ఫైండ్ దిస్ డ్యామ్ అనమాట, విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఎంత పెద్ద ఉందంటే మీరు చూసినారు కదా, చూడండి అంత పెద్ద ఉంది, చాలా బాగుంది. నేను ఇది రావడం ఫస్ట్ టైం. ఐ గెస్ యూ పీపుల్ ఆర్ హియరింగ్ మీ. సో యా గైస్, ఇది డిండి డ్యామ్ అనమాట, విచ్ ఇస్ వెరీ హ్యూజ్. ఎంత పెద్దగా ఉందంటే అసలు చూనికి 2 కళ్ళు చాలట్లేవు అనమాట. అండ్ మీరు వినే ఉంటారు వీడియోలో కూడా గాలి అదంతా ఎంత బాగుందంటే. నేను ఇక్కడ రావడం ఫస్ట్ టైం అని కూడా చెప్పాను. యాక్చువల్గా శ్రీశైలంకి పోనీకి ఒక పెద్ద రీజన్ అనమాట. సో ఐ టెల్ యూ దట్ రీజన్ ఇన్ ద ఫార్వర్డ్ క్లిప్స్. సో వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. సో గైస్, ఫొటోస్ దిగేసినాము క్యామ్లో, అండ్ ఐఫోన్ కూడా ఉంది కాబట్టి ఫొటోస్ అన్నీ బాగానే వచ్చుంటాయి. సో ఇప్పుడు అంత టైం లేదు చూసుకొని, కానీ క్యామ్లో కూడా బ్యాటరీ అయిపోయిందంట. సో ఐఎమ్ గివింగ్ యూ అప్డేట్స్, అంటే ఎప్పుడెప్పుడు ఏం చేస్తున్నాము అని చెప్పి. సో ఇక్కడ డిండి డ్యామ్ దగ్గర అయితే హెవీ రెయిన్ ఉంటే అక్కడ నుంచి అయితే వాటర్ పడతాయి, కానీ ఇప్పుడు రెయిన్ లేదు కాబట్టి ఇంకా మేము అక్కడ ఎక్కి ఎంజాయ్ చేసినాము. వాటర్ కనబడ్డాయి, మీరు కూడా చూసినారు కదా ఎంత వాటర్ అని చెప్పి. సో అవి ఎంజాయ్డ్. అండ్ ఇప్పుడు అంటే మేము మెల్లగా వెళ్దాం అనుకున్నాము, బికాజ్ రూమ్ ఈవినింగ్కి బుక్ చేసినారు మా అమ్మ వాళ్ళు. సో అప్పటిదాకా వీ కెన్ చిల్ అనమాట. యాక్చువల్గా మాకు బయట చిల్ కంటే కార్లోనే చిల్ ఎక్కువ ఉంటుంది, పిచ్చి పిచ్చి చేస్తూ ఉంటాం అనమాట. సో యా, ఇప్పటికైతే లైక్ లంచ్ కోసము వీ హ్యావ్ టు సీ ద ప్లేస్. సో ఇంకా అక్కడ లంచ్ కోసం ప్లేస్ చూసేసి, సో ఇప్పటికైతే ఇది వీళ్ళు వస్తున్నారు, మీకు కనబడుతున్నారా, వాళ్ళు వస్తున్నారు. ఇంకా వాళ్ళు వచ్చాక మేము వెళ్ళి లంచ్ కోసం ప్లేస్ అనేది చూడాలన్నమాట. సో ఇక్కడ సీనరీ అదంతా అయితే చాలా బాగుంది. మేమైతే ఎప్పుడు వచ్చినా చాలా ఎంజాయ్ చేస్తాం. అండ్ దట్టు కజిన్స్ తోటి వస్తే ఇంకా ఎంజాయ్ చేస్తాం కదా. సో యా, అది గైస్ ఇల్లిగో 4 monkeys. అలా డిండి డ్యామ్ నుంచి వెళ్తూ ఉంటే మనకి ఆర్చ్ కనిపిస్తుంది అనమాట. సో ఈ ఆర్చే మనకి శ్రీశైలం ఘాట్ రోడ్స్కి ఎంటర్ అవుతున్నట్టు సింబల్ అనమాట. సో ఇక్కడ ఒక టోల్ ఉంటుంది, ఆ టోల్ కట్టేసి మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోవాలి. అండ్ ఇక్కడ టైగర్ బొమ్మ చూస్తే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఐ మీన్ శ్రీశైలంకి వెళ్ళే వాళ్ళందరికీ ఇట్ ఈస్ అ రిప్రజెంటేషన్ అనమాట. అంటే టైగర్స్ ఉంటాయి అవి ఇవి, అండ్ అదొక సఫారీ టైప్ అనమాట. సో ఇక్కడ లంచ్ కోసం ప్లేస్ వెతుక్కున్నాము గైస్, తిననికి దిగినాము. అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేస్ చూసి దిగినాము. యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ టఫ్ టు ఫైండ్ అ ప్లేస్ లైక్ దాట్. పనీర్ కర్రీ, బగార్ రైస్ అత్త చేసింది గైస్, చపాతీ మమ్మీ చేసింది. సో నౌ వి ఆర్ హ్యావింగ్. గైస్ డన్ తినడం అయిపోయింది. అండ్ ఎప్పుడు తిన్నామో తెలుసా, 4 o'clock స్టార్ట్ అయినాం. యాక్చువల్గా ప్లేస్ దొరకలే అండ్ మధ్యలో కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి అనమాట. సో దానివల్ల కొంచెం లేట్ అయింది. బట్ యా, వి ఎంజాయ్డ్. అండ్ ఇప్పుడు ఇంకా డైరెక్ట్ అక్కడికే అనుకుంటా. బట్ అంతకంటే ముందు డ్యామ్ వచ్చింది కదా, సో డ్యామ్ దగ్గర చూడాలి. అత్త బాగుంది అత్త, పనీర్ కర్రీ బాగుందా? థ్యాంక్ యూ. సో తినేసినాం, ఇప్పుడు డైరెక్ట్ డ్యామ్. గైస్, దిస్ ఇస్ శ్రీశైలం డ్యామ్. అండ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, శ్రీశైలంకి వెళ్తుంటే దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఇట్స్ లైక్ అ హెవెన్ అనమాట. అది ఎప్పుడు హెవెన్ అంటే ఓవర్ఫ్లో అయ్యి ఎక్కువ వానలు పడుతుంటే గేట్స్ అన్నీ ఓపెన్ చేస్తారు చూడండి, వేరే లెవెల్ అనమాట. అసలు అది చూస్తేనే 2 కళ్ళు చాలా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఒకవేళ గేట్స్ అన్నీ ఓపెన్ చేస్తే. మరేంటో ఇప్పుడైతే అస్సలు వాటరే లేదు, నిల్ వాటర్, ఆల్మోస్ట్ సగం దాకా బురదనే ఉంది. మరి మన తెలంగాణలో అయితే వర్షాలు బాగానే ఉన్నాయి, బట్ డోంట్ నో. సో ఇది వచ్చేసి పాతాళ గంగ అనమాట. ఇక్కడ నుంచి లైక్ కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో దీపాలు వదులుతారు. అండ్ ఆల్సో స్విమ్మింగ్ చేసే వాళ్ళు ఉంటే చేయొచ్చు అనమాట. మేము కూడా అనుకున్నాము, బట్ హాఫ్ ఆఫ్ ద లైక్ మోస్ట్లీ బురదనే ఉందని చెప్పి దిగలేదన్నమాట. సో ఇది వచ్చేసి బ్రిడ్జ్,
మేము ఎప్పుడు బ్రిడ్జ్లో దిగుతాము, ఐ మీన్ బ్రిడ్జ్ కాడ దిగుతాము, బట్ ఈసారి దిగలేదు, లేట్ అయిపోతుందని చెప్పి. సో ఆ బ్రిడ్జ్ దాటితే ఆంధ్ర, బ్రిడ్జ్ దాటకపోతే తెలంగాణ అనమాట. సో మనం ఇప్పుడే తెలంగాణ నుంచి ఆంధ్రాకి ఎంటర్ అవుతున్నాము. అండ్ అక్కడ ఒక టోల్ ఉంటుంది, లైక్ శ్రీశైలం వెల్కమ్స్ యూ అని చెప్పి. అలా ఆంధ్రాలోకి ఎంటర్ కాగానే మనకి మొత్తం ఫిష్ స్మెల్ వస్తాయి అన్నమాట. బికాజ్ అక్కడ ఎండు చేపలు, పచ్చి చేపలు అవన్నీ అమ్ముతారు. కానీ కాస్ట్ అయితే అంతేం తక్కువ ఉండదంట, బాగానే ఉంటుందంట కాస్ట్ అదంతా. అండ్ అప్పటికప్పుడు వేడివేడిగా ఫ్రై చేస్తూ కూడా ఇస్తారంట. చాలా బాగుంటాయంట, తింటే మాత్రం ఫ్రెష్గా ఉంటాయంట మొత్తం స్టాక్. సో అది లైక్ ఏమంటారు, చాలా ఫేమస్ అనమాట అక్కడ. లైక్ మనం ఆంధ్రాలోకి ఎంటర్ కాగానే అలా లైక్ పాతాళ గంగ నుంచి మనం వస్తుంటే ఇక్కడ మనకి పాలధార, పంచదార అని చెప్పి ఇంకోటి ఉంటుంది. అక్కడ ఏంటి అంటే సన్నగా వాటర్ ధార పడుతుందంట, కానీ అది చూడడానికి స్టెప్స్ చాలా ఉంటాయంట, అవి దిగి ఎక్కాలంట. సో వై టు టేక్ అ రిస్క్ అని చెప్పి మేము దిగలేదు, మళ్ళీ ఇంకెప్పుడైనా వెళ్తే చూద్దామని చెప్పి. సో ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. అండ్ ద మెయిన్ రీజన్ దట్ వీఆర్ కమింగ్ శ్రీశైలం ఎవ్రీ టైమ్ ఇస్ పెద్ద స్టోరీ ఉందన్నమాట. యాక్చువల్గా మా మమ్మీకి పెళ్ళి కాగానే లైక్ 2006 or 2007లో మా అమ్మ ఒక కోరుకుందంట, లైక్ నాకు ఆడపిల్ల పుడితే నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎంటికలు ఇస్తాను అని చెప్పి. సో ఆ కోరిందో లేదో, అండ్ ఇట్ బికేమ్ ట్రూ. సో నేను పుట్టాను. అలా నేను పుట్టగానే మళ్ళీ నా పుట్టెంటికలు ఉంటాయి కదా, సో అవి ఇక్కడికి వచ్చి తీసామన్నమాట. సో దిస్ శ్రీశైలం టెంపుల్ ఇస్ వెరీ బిలీఫ్, అంటే ఎంత నమ్మకం అంటే అంత నమ్మకం మాకు. సాక్షి గణపతికి వచ్చినాము. శ్రీశైలంకి వెళ్లే ముందు సాక్ష్యంగా ఫస్ట్ టెంపుల్ కి రావాలన్నమాట. సో లోపల హారతి అవుతుంది, వీఆర్ బ్లెస్డ్. సో ఇప్పుడు వెళ్ళిపోదాము, వీడియోస్ అనేటివి లేవు, సారీ. సో యా, దట్ ఈస్ టెంపుల్ గైస్. కార్స్ ఇక్కడ నుంచి వస్తాయి గైస్. చిలక దోషం, జ్యోతిష్యం, సారీ, ఈ టెంపుల్ గైస్. బయట తీసుకోవాలి, పెట్టాలి. ఇక్కడ కొన్ని షాపింగ్స్ ఉంటాయి గైస్. సో ఇక్కడ కాలు కడుక్కొని వెళ్ళాలి. ఇక్కడ షాపింగ్స్, గ్రీనరీ మెయింటైన్ చేస్తారు ఎవరో గట్టిగా. సో అన్ని ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్. ఇక్కడికి టెంపుల్కి ఖచ్చితంగా వస్తాము, అంటే శ్రీశైలంకి వెళ్తున్నాము అని చెప్పి వెళ్ళాలన్నమాట ఫర్ దిస్ గణపతి. అందుకే మేము చాలా నమ్మకంతో వస్తామన్నమాట. అట్లీస్ట్ 1 yearకి ఒక్కసారి, 2 yearsకి 2 times అన్న కంపల్సరీ వస్తూ ఉంటాము. అంటే యూనో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, శ్రీశైలంలో శివయ్య అండ్ అమ్మవారి భ్రమరాంబిక దేవి ఉంటుందని చెప్పి. సో అప్పుడు నాకు పుట్టెంటికలు తీసినప్పుడు లైక్ ముద్దుగా పంతులు పెట్టారంట భ్రమరాంబిక దేవి అని చెప్పి. సో యా, ఐఎమ్ వెరీ బ్లెస్డ్. సో ఇక్కడ చూపెడుతున్న మహాబిల్వం అని చెప్పి ఒక చెట్టు చూపెట్టాను కదా, దానికి 21 leaves ఉంటాయంట. అంటే ఒక కొమ్మకి 25 leaves పక్కా ఉంటాయంట. సో అలా కొన్ని షాప్స్ అవి పెడుతూ ఉంటారు. అండ్ హియర్ వీ ఎంటర్డ్ శ్రీశైలం మెయిన్ టెంపుల్. సో అక్కడ మళ్ళీ ఇంకో టోల్ ఉంటుంది, అక్కడ టోల్ కట్టేసి మనం మన రూమ్స్కి అనేది వెళ్ళిపోవాలన్నమాట. రూమ్స్ అయితే చాలా ఉంటాయి అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ బుకింగ్. సో మేము ఎప్పుడు వెళ్ళినా కూడా కరికాల సత్రంకే వెళ్తాము. గైస్ వచ్చేసినాం, మా రూమ్కి వచ్చేసినాము. దిస్ ఇస్ కరికాల సత్రం. సో మామ ముందే బుక్ చేసినాడు అనమాట. సో వి గాట్ ఎగ్జిక్యూటివ్ రూమ్ అంట. సో వెళ్ళి చూపిస్తా రూమ్ని ఎట్లుందో. సో లగేజెస్ అన్నీ అన్లోడ్ చేస్తున్నాము, ఒక్కొక్క లగేజ్ అనమాట. సో దిస్ బుడ్డి సూట్ కేస్. చలో ఫైనలీ రీచ్ అయితే అయిపోయినాం అనమాట. ఆల్మోస్ట్ 6:30, 7కి రీచ్ అయినాం ఎగ్జాక్ట్గా. సో ఇది వచ్చేసి కరికాల సత్రం. అక్కడ చాలా సత్రాలు ఉంటాయి, డిపెండ్స్ ఆన్ ఆ బుకింగ్. అండ్ ఫ్రమ్ ద ఫస్ట్ మేము ఇక్కడికే వస్తాం కాబట్టి స్టార్టింగ్ నుంచి ఇదే బుక్ చేసుకుంటాం అనమాట. సో గైస్ వచ్చేసినాము, చూస్తున్నారు కదా మా డ్యూవీ ఫేసెస్ మొత్తం గలీజ్ ఉన్నాం. నా విల్ షో యూ ద రూమ్. 4th floor అనమాట కరికాల సత్రంలో. 4th floor. యాక్చువల్గా పాత రూమ్స్ కూడా ఉన్నాయి, మేము ఎప్పుడు వచ్చినా పాత రూమ్స్లోనే ఉంటుండే, కానీ ఇప్పుడు కొత్త రూమ్స్ కన్స్ట్రక్ట్ చేసినారని చెప్పి కొత్త రూమ్స్కి వచ్చినాము. టెర్రస్ ఇదంతా టెర్రసే మమ్మీ.
చూపి అయ్యో నాకు కన్ననే కనబడతలేదు నీ గైస్ ఇస్ ఫుల్ టెరెస్. ఇక్కడ లైట్ ఉందిరా. పెద్ద టెరెస్ ఇది చూస్తున్నారా. అంటే ఇట్ ఈస్ లైక్ అ లాంజ్ అంటే సూట్ అనమాట. సూట్ రూమ్ ఉంటుంది కదా, ఇది మొత్తం మనకే. టీవీ అండ్ ఇదొక వాష్రూమ్, అదొక వాష్రూమ్, సోఫాస్. సో చిల్ అవుతున్నారు. ఒక అదే దిస్ ఈస్ డౌన్ ఏరియా గైస్. ఇక్కడంతా అది స్టార్టింగ్ అనమాట. అక్కడ నుంచి ఇట్లా రావాలి. సో మేము ఫస్ట్ వచ్చినప్పుడు లైక్ రీసెంట్గా వచ్చినప్పుడు ఆ రూమ్లో ఉండే. అండ్ నౌ ఇదంతా కొత్తగా కట్టినారు అనమాట. ఇదంతా దిస్ ఎవ్రీ బ్లాక్ ఇస్ న్యూ. సో చాలా బాగుంది రూమ్ అయితే. బాత్రూమ్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇదంతా టెరెస్. అండ్ అటు సైడ్ చూస్తున్నారు కదా, అది ఇంకో వే అనమాట. సో మా గిరన్నకి జిమ్ చేసి లెగ్స్ పెయిన్ అయినాయి అంట, అందుకే అట్లా కుంటుతుండు. ఓం నమ శివాయ. గైస్ అందరూ రెడీ అండ్ దిస్ 3 guys ఇన్ అ ట్రెడిషనల్ లుక్. ఫస్ట్ టైం ఇది నించండి ఇద్దరు. నైస్, క్యూట్ బాగుంది. మా మామ మిస్సింగ్ ఈ కుర్తీలో. ఇఫ్ నాట్ మామ కూడా వేసుకుంటుండే. మేము కూడా రెడీ. వస్తున్నామా నేహ చూడు. సో మేము కూడా రెడీ. ఇప్పుడు ధూల్ దర్శన్ అనమాట. సో రేపు మార్నింగ్ స్పెషల్ దర్శన్. సో యా లెట్స్ గో. సో గైస్ దిస్ ఇస్ ద వ్లాగ్ ఫర్ డే 1 ఇన్ శ్రీశైలం. సో ఇంకా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. గైస్ గుడికి వెళ్తున్నాం ధూల్ దర్శన్కి. సో ఫోన్స్ అలా లేవు, ఇందులో పెట్టేస్తున్నాము. సో యా గైస్ డన్ విత్ దర్శనం. ధూల్ దర్శనం అయిపోయింది. రష్ వాజ్ ఓకే కానీ మేనేజ్ చేసుకున్నాం మేము. సో ఇప్పుడు ఏంటి అంటే కింద అంటే మేము ఉండే యూనో ఆ ఇంట్లో పోయినాక దాన్ని ఏమంటారు కర్రీ సత్రం. ఆ సత్రంలో కింద ఫుడ్ పెడతారు అనమాట. సో ఆ ఫుడ్ ఇప్పుడే తినేసినాం, అందుకే ఇట్లా కప్పుకున్నాం. సో ఇప్పుడు రూమ్లోకి వెళ్ళి ఇంకా వండుకొని రేపు మార్నింగ్ రెడీ అవుదాం. సో ఇవాళ వరకు బ్లాగ్ ఇంతే. సీ యూ టుమారో. గైస్ చెప్పినట్టు టెంపుల్స్లో ఫొటోస్, వీడియోస్ అండ్ ఫోన్స్ అలా లేదు కాబట్టి ఐఎమ్ షోయింగ్ యూ జస్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. అండ్ ఆ రోజు మొత్తం ట్రావెలింగ్లోనే సగం అలసిపోతాం కదా, సో కొంచెం కాజీ ఉండే. సో అందుకే ఎంతకైనా మంచిది వెళ్ళి ఒక మంచి స్లీప్ వేసేసి మళ్ళీ మార్నింగే దర్శనం ఉంది. అండ్ ఆ డే 2 వ్లాగ్ కోసం తెలుసుగా ఏం చేయాలో, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి. సో దట్ ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు అప్పుడు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో యా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో యూ గైస్ రిసీవ్ సో మచ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను. అండ్ నచ్చితే తెలుసుగా ఏం చేయాలో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రీతి అఫీషియల్. మేక్ ఇట్ 500 గైస్. ఫాస్ట్గా 500 చేసేసేయండి. సో ఇది మా వ్లాగ్ అనమాట. మేమైతే ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. సో చూసారు కదా మా కజిన్స్ అదంతా. ఇంకేమన్నా మంచి వీడియోస్ లైక్ ఏమైనా ప్రాంక్స్ ఇట్లాంటివి కావాలంటే నాకు కింద కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ యా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకున్నాక వీడియోస్ని వాచ్ చేయండి. యా గైస్ సపోర్ట్ చేయండి కొంచెం. సో యా ఐల్ బీ సీయింగ్ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. Bye and please do like, share, comment and subscribe to Preeti Official. Lots of love.